లెంత్ ఎంత ఉంటుంది కోర్ట్ అది? 30 into 15 I guess. ఓకే. మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటు వెళ్ళిపోతారుగా. బాల్ దొరకడం పాపం. అలా ఏం ఉండదు. అండ్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి అండ్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫౌల్ అని కౌంట్ అదే ఫౌల్ అయ్యి మనం వేస్తే 1 పాయింట్ ఇస్తారు. అది 2 షాట్స్ ఇస్తారు కదా, ఫ్రీ షాట్స్ ఏవో. ఇట్ డిపెండ్స్ నేను ఏ పొజిషన్ లో ఫౌల్ ఓకే. అవుతుంది. ఇప్పుడు నేను కింద మిడ్ రేంజ్ అంటే 3 పాయింటర్ లైన్ కాకుండా లోపలికి వచ్చి నేను షాట్ వేస్తే ఒకవేళ అది ఫౌల్ అయ్యి కౌంట్ అవుతే ఒక ఫ్రీ త్రో ఇస్తారు, ఎక్స్ట్రా పాయింట్ 2+1 అన్నమాట. ఓకే. అదే 3 పాయింటర్ దగ్గర అవుతే 3 పాయింటర్ కన్వర్ట్ 3+1 ఇంకొక షాట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది పాయింట్స్. చాలామంది అది ఫ్లూక్లో పడుతుందో తెలియదు, నిజంగా టాలెంట్ బేసో తెలియదు, కానీ ఫ్రమ్ ఆఫ్ ది కోర్ట్ నుంచి కరెక్ట్గా ఒక 2-3 సెకండ్స్ ఉందనగా షూట్ చేస్తారు అండ్ అది షాట్ కూడా పడుతుంది. దానికి 3 పాయింట్సే, 3 కానీ అది చాలా తప్పు కదా వాస్తవం చెప్పాలంటే పాపం. అంటే 3 పాయింటర్ దాటిన తర్వాత ఇంకా అన్ని 3 ఇంకా ఓకే. కోర్ట్ నుంచి వేసినా కూడా 3 పాయింట్స్ అంతే. అంతే. అసలు చేంజే చేయలే. లేదు లేదు చేంజింగ్ ఏమన్నా అవుతుంది అంటారా? లేదు, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు, అది ఎప్పటి నుంచో వస్తుంది అన్నట్టే. ఓకే. అది కూడా టైం అయిపోతుంది కాబట్టి అటెంప్ట్ తీస్తారు. అది లాస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒక అటెంప్ట్ తీస్తే బెటర్ అన్న, అది కూడా బ్రెయిన్ గేమే. ఓకే. 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంది, ఒక అటెంప్ట్ తీసేద్దాం అని చెప్పేసి అటెంప్ట్ తీస్తారు ఎంత దూరం నుంచి అయినా కూడా. ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. ముఖ్యంగా స్కోర్ ఆల్ ఉన్నప్పుడు కానీ టైం అయిపోతుంది అన్నప్పుడు క్రూషియల్ టైమ్స్లో అది కన్వర్ట్ అవుతే వెరీ హ్యాపీ. అవును. ఇప్పుడు మెన్స్లో మనం డంగ్స్ అనేసి వింటాము, అంటే చాలా తక్కువ. నాకు వీడియోస్ కూడా నేను ఎక్కడ చూడలే, అంటే లైక్ ఉమెన్ డంగ్ చేయడము ఇండియాలో లేదు. యా అంత ఎక్కువ లేదు. ఎందుకనేసి అంటే వాళ్ళకి అంత జంప్ ఉండదా లేదంటే భయం అన్నట్ట? ఉమెన్కి దిస్ ఓన్లీ 1 ప్లేయర్ ఇన్ ఇండియా, పూనం చతుర్వేది అని ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ రిప్రజెంట్ చేస్తున్నారు. నౌ కరెంట్లీ షీ గాట్ రిక్రూటెడ్ ఇన్ కోల్కతా రైల్వేస్. ఓకే. ఈస్టర్న్ రైల్వేస్ అని. సో షీస్ 7'1". ఓకే. ఇంకా తను ఎగరాల్సిన అవసరం అవసరం కూడా లేదు, లేదు. నించునే డంగ్ కొట్టచ్చు. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే అమెరికాలో ఆల్మోస్ట్ WNBA అని అవుతుంది, ఇట్స్ ఉమెన్స్ బాస్కెట్బాల్ లీగ్. ఓకే. దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఉమెన్ డంక్ చేస్తారు. వాళ్ళ హైట్స్ కూడా ఎంత వాళ్ళ ఉంటాయి? హైట్స్ కూడా చాలా ఎక్కువ, అంటే లైక్ 7'5", 7 అబౌవ్ 7 అన్నట్టు. ఓకే. ఇక్కడ అంత హైట్ మనకు లేదు. అవును. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ లేదనమాట. ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు నేను ఇక్కడ యూజీ ఇక్కడ సెంట్ ఫ్రాన్సిస్ లో చేశాక నేను అక్కడ SRM యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. స్పోర్ట్స్ స్కాలర్షిప్ వచ్చింది నాకు అక్కడ. ఫ్రీ ఎడ్యుకేషన్, ఆల్ హాస్టల్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. సో నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అంటే ఓకే అక్కడ యూనివర్సిటీ మెడల్ వస్తే ఎక్కడైనా జాబ్స్ అప్లై చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ రిప్రజెంట్ చేసేదాన్ని. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత అదొక మంచి బేస్ అయింది నాకు. ఫస్ట్లో ఒక రీజనల్ ఉంటాయి, గొడవలు అవుతుంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అంత అవుతుంది. బట్ నా హైట్ ఒక అడ్వాంటేజ్ అయింది. అక్కడ ప్రాక్టీస్ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ చాలా స్కెడ్యూల్గా అవుతుంది. వెడ్నెస్డే మార్నింగ్ జిమ్, సాటర్డే ఈవినింగ్ స్విమ్మింగ్, అలా ప్రాపర్ స్కెడ్యూల్ది అయ్యేది. ఓకే. సో అప్పుడున్నప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది అక్కడ. ఇక్కడ నేను ఆడిన దానికన్నా అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ ప్రాపర్ స్కెడ్యూల్ వేసి ప్రాక్టీస్ చేయించేది లేదు. కాలేజ్ టీమ్కి ఆడుతున్నాం, సో ఆ లెవెల్ వరకే ఉంటుంది. అక్కడ యూనివర్సిటీ మెడల్ దాకా ఆలోచిస్తారు వాళ్ళు. సో చాలా కాలేజ్ కూడా మానేస్తారు అక్కడ. ఎగ్జామ్స్ కూడా రాయరు తమిళనాడు బాస్కెట్బాల్ ప్లేయర్స్ అయితే. డిగ్రీ లేకపోయినా పర్లేదు ఏం కాదు అనే కాన్సెప్ట్ లో ఉంటారు చాలా మంది. మీరు ప్లేయర్స్ చూస్తే డిగ్రీ కూడా ఉండదు అక్కడ. ఇండియాలో స్టార్స్ అవుతారు. అవును.